బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసనా ఫలంగా మాకు సంప్రాప్తించినటువంటి అతి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రం గవ్వప్రశ్నను క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని అనుసరిస్తూ ప్రతి వారం కూడా వార ఫలితాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి వారం మనం తెలియజేస్తున్నటువంటి వారఫలాల్లో గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని మనం ఇప్పటికే చెప్పి ఉన్నాం. ఈ వారం 21/7/2025 సోమవారం, విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాస కృష్ణపక్ష దశమి సోమవారం నుండి 27/7/2025 శ్రావణ మాసం శుక్లపక్ష తదియ సరిగ్గా ఆదివారం వరకు ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహగతుల్ని మనం ప్రధానంగా ఇప్పుడు చూద్దాం. వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. గతించినటువంటి 2-3 వారాల యొక్క గ్రహగతులను అనుసరించి దేశ కాలమాన పరిస్థితుల్లో జరగబోయేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పుల గురించి ఇప్పటికే మనం చెప్పి ఉన్నాం. ఇలాంటి గ్రహగతులు ఎలాంటి ఫలితాలకు కారణమవుతాయంటే, గతంలో మనం చెప్పినట్టుగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, వాయు సంబంధమైనటువంటి ప్రమాదాలు, జల సంబంధమైనటువంటి ఇబ్బందుల గురించి ఇప్పటికే మనం చెప్పి ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు ప్రాంతంలో ఒక రైల్వే ట్రాక్ మీద అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా గత వారం జరిగినటువంటి దాఖలాలు మనందరికీ కూడా తెలుసు. కుజకేతువులు ఇద్దరూ కూడా సింహరాశిలో స్థితి పొంది ఉన్నటువంటి కారణంగా వాయు సంబంధమైన, విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలు గతంలో చూసాం. ఈ నెలాఖరు వరకు కూడా మరికొన్ని సాంకేతికపరమైనటువంటి సమస్యల్ని, విమాన సంబంధమైనటువంటి విషయాల్లో ఏవైనా లోపాలు, ప్రమాదాలు చూసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అలాగే విద్యుత్కు సంబంధించిన విద్యుత్ వ్యవస్థలు, అలాగే అగ్ని సంబంధమైనటువంటి వాటికి సంబంధించిన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను చూస్తే నీటి సంబంధమైనటువంటి విషయాలు, వరద ముంపు కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేదా భారతావని అవ్వచ్చు, ఇటువంటి విశేషవంతమైనటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే వరద ముంపు అన్నటువంటిది ఉంది. జల దిగ్బంధంలో కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల పాటు కొన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో కూరుకుపోయేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే దేశ కాలమాన పరిస్థితుల్లో ఇలాంటి ప్రభావాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక 12 రాశుల యొక్క రాశి ఫలాలను ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు ఒకవైపు, ప్రత్యేకించి వివాహ జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతులు ఒకవైపు, ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మానసికమైనటువంటి సంఘర్షణ పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కొన్ని పొరపాటు నిర్ణయాలు, కొంతమంది ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయం చేత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అంశం ఉంది. ఎందుకో తెలియదు, సంతానపరమైనటువంటి అంశాల్లో వ్యతిరేకమవటం, సంతానం మీ మాట వినకపోవటం, సంతానానికి కొన్ని విషయాల్లో దూరం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. మాతృ సంబంధమైనటువంటి వ్యక్తులు, కుటుంబపరమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి విషయంలో కూడా మాట పట్టింపులు లభించేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తలకు సంబంధించి
మూడో వ్యక్తి కారణంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో కలతలు లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో రహస్య మిత్రులు, రహస్య స్నేహితుల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ధనానికి లోటు ఉండకపోయినప్పటికీ కూడా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చు అయిపోయేటువంటి అవకాశం ఉంది. కోర్టు సంబంధమైనటువంటి అంశాలు, చట్టపరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు తప్పకపోయే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భావోద్వేగాలు నియంత్రించుకొని మీ వృత్తి ఉద్యోగానికే కాదు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి కూడా కొంత సమయం ఇవ్వటం చెప్పదగినటువంటి సూచన. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయండి. పాముల పుట్టలు లేదా నాగులు, వీటిని పాలతో అభిషేకం చేసిన లేదా గోక్షీరాన్ని పాముల యొక్క పుట్టలో పోసి 11 ప్రదక్షిణలు చేసి ఒక చిన్న అంగుళ ప్రమాణంలో ఉన్నటువంటి వెండి నాగ ప్రతిమను అందులో వదిలిపెట్టిన దోషయుక్తమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతోంది. వృషభ రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. పాత బకాయిల్ని తీర్చివేయగలుగుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. స్తంభించిపోయిన జీవన విధానం నుండి ఆర్థిక అవకాశాలు వాటంతట అవే కలిసి వస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి గండం నుండి, సమస్య నుండి బయటపడగలుగుతారు. వ్యక్తిగతమైనటువంటి జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాలు సానుకూలవంతంగా ఉన్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క సలహాలు, సంప్రదింపులు మీ యొక్క ఉన్నతికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో విస్తరణ అనుకూలంగా ఉంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలకి దైవబలం, అదృష్టం ఎప్పుడూ మీ తోడంటే ఉంటుంది. కొన్ని కఠినమైనటువంటి సమస్యలను కూడా సున్నితంగా తప్పకుండా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులవచ్చు, దూర రాష్ట్రం, దూరదేశం, దూర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బ్యాంకు లోన్లు, మీరు ప్రయత్నం చేసినటువంటి ధన సంబంధమైనటువంటి సహాయం తప్పక అందగలుగుతుంది. సమయానికి ధనం చేతికి రావటం వల్ల ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కసారిగా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంటుంది. కాకపోతే వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి కార్యాలయంలో సహచరులు అవ్వచ్చు, సిబ్బంది అవ్వచ్చు, కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ నిరాకరణ అధికమయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీరిక, విరామం, విశ్రాంతి లేకుండా ప్రయాణాలు చేస్తూ ఉండటం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పట్ల మాత్రమే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని అనుకూలవంతమైన, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి పరమేశ్వరుడు యొక్క ఆరాధన విశేషవంతమైనటువంటిది. శుద్ధ జలం, విభూది భస్మం, మారేడు దళం, ఈ మూడిటి చేత పరమేశ్వరుణ్ణి అభిషేకించిన పరమేశ్వరుడు యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి విశేషవంతమైనటువంటి లఘు విధానంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించుకున్న సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతోంది. మిథున రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి.
స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు అంశాలు మీకు అనుకూలవంతంగా మారబోతున్నాయి. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉంటారు. కుటుంబపరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు అనుకూలవంతంగా మారబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాకపోతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యను పట్టించుకోకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. మీ కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు, వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు, వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉన్నతమైనటువంటి ఉద్యోగం, వ్యాపారం, వీటి పట్ల ఎక్కువగా మీరు శ్రద్ధ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రకాలైనటువంటి పరిస్థితులు బాగున్నాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీరతాయి. కాకపోతే మానసికమైనటువంటి ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు అవ్వచ్చు, న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి అంశాలు, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కారణం మీ సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారికి ఎరుపు రంగులో ఉన్నటువంటి చీరే, అదే రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు, 5 నిమ్మఫలాల్ని, పసుపు కుంకుమని అమ్మవారికి సారెగా సమర్పణ చేస్తే సానుకూలవంతమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. పాల పొంగల్ని నివేదించండి. సమస్తమైనటువంటి దుర్యోగాలు కూడా తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతోంది. కర్కాటక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. ఎన్నో రకాలైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కానటువంటి పనులన్నీ కూడా సమంజసంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీ గర్భవాసాన్ని జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి ఉన్నతే కాదు, మీకు వారసత్వంగా వచ్చినటువంటి విశేషవంతమైన సంస్థలు, వ్యాపార సంస్థలు, సేవా సంస్థలు, వీటన్నిటిని కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వాళ్ళ యొక్క కార్యదక్షతని చాటుకునేటువంటి అవకాశం ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం వెళుతుంది అనుకున్నటువంటి సందర్భంలో ఆరోగ్యం మాత్రం కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతో కాలంగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండట్లేదు అన్నటువంటి మానసికమైనటువంటి బాధ మిమ్మల్ని వెంటాడినప్పటికీ కూడా భగవంతుడు, కాలం, సమయం ఒక్కసారిగా మీకు అనుకూలించినట్టుగా అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకోగలుగుతారు. కార్యదక్షత చేత పునర్వైభవాన్ని సాధించేటువంటి ప్రక్రియలో మీరు చేసే ప్రతి పనిలో కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలే మీకు లభించేటువంటి అవకాశం కనపడుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త. అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలని తప్పకుండా కలిగి ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనాన్ని అప్పుగా తెచ్చుకోగలుగుతారు. ధనం కూడా సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందటానికి కాను ఏదైనా ఒక్క గురువారం పూట మీ సమీప ప్రాంగణంలోని గురుదేవతా స్వరూపమైనటువంటి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారికి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, దక్షిణామూర్తికి, ఇటువంటి విశేషవంతమైనటువంటి దేవతా స్వరూపాలైనటువంటి గురుదేవతలను వాళ్ళ యొక్క అనుగ్రహం కోసం ఇప్ప నూనెను దానంగా ఇచ్చిన, ఆవు నెయ్యిని దానం చేసి వచ్చిన, దీపారాధనకు ఇప్ప నూనె లేదా ఆవు నెయ్యిని దానంగా ఇవ్వగలిగితే సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. సింహరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి వారం ఇది. అయితే కుజకేతువులు ఇద్దరూ కూడా జన్మరాశిలో స్థితి పొంది ఉన్నటువంటి కారణం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు, ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి.
రుణాలు చెల్లించగలుగుతారు. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు విషయాలు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల కొన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి పదవి లేదా స్థానానికి మీ పేరును ప్రతిపాదించడం కూడా జరుగుతుంది. భగవంతుడి యొక్క అనుకూలత చేత అన్నీ కూడా సానుకూలవంతం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ జీవిత భాగస్వామితో మాత్రం అనవసరమైనటువంటి వాగ్వివాదం వల్ల అవ్వచ్చు, ఏదో కారణం వల్ల జీవిత భాగస్వామితో విభేదించినటువంటి కారణంగా కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తెచ్చుకునేటువంటి అవకాశాలు మాత్రం కనపడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో ఎందుకో తెలియదు ఈ కుజకేతువులు ఇద్దరు కూడా స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలని కలిగి ఉండేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలని విశేషంగా ఆరాధన చేయటం, చందనంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అలంకరించటం, ఎర్రగన్నేరు పుష్పాలను సుబ్రహ్మణ్యేశ్వరుడికి అర్పించటం వల్ల సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతోంది. కన్యారాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరారక్ష రక్ష, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రణాళికలు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న సఫలీకృతం కానటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విశేషవంతమైనటువంటి ధనలాభాన్ని మీరు పొందుతూ ఉంటారు. మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తులు, యజమాని స్థానంలో ఉన్నవాళ్ళు, వాళ్లకు సంబంధించినటువంటి సహాయం చేత అనేక రకాలైనటువంటి పనుల్ని సంపూర్ణం చేసుకోగలుగుతారు. విజయ దుందుభి ముగించి ఆర్థికపరమైనటువంటి అంశాలు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో మీ గతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, పాత మిత్రులు అవ్వచ్చు, విజయపథంలో ఉన్నటువంటి మిమ్మల్ని వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేయటం, మీ మీద విమర్శలు చేయటం, మీ మానసికమైనటువంటి ఉద్వేగాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాన్ని కూడా వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు, కుటుంబపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా సానుకూలవంతంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశమే ఉంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త వ్యాపారం, కొత్త వృత్తి, కొత్త ప్రణాళికలు విశేషంగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా చేకూరేటువంటి అవకాశం కనపడుతుంది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే లభించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. గురుదేవతా స్వరూపాలని విశేషంగా ఆరాధన చేయటం, గురువారం పూట విశేషించి గురు అష్టకాన్ని చదువుకోవటం, లేదా ప్రత్యేకించి శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి నివేదనని గురు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి విశేషవంతంగా గంధంలో ముంచినటువంటి విశేషవంతమైనటువంటి పుష్పాలని ప్రత్యేకించి శనగపిండితో తయారు చేసిన నివేదనని గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణంలో నివేదన ఇవ్వటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. తులారాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా స్తంభించి ఉన్నటువంటి పరిస్థితుల నుండి సానుకూలవంతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే తస్మాత్ జాగ్రత్తగా ఉంటావు చెప్పదగినటువంటి సూచన. కండరాలు, ఎముకలు,
వీటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి జీవితం, ఆర్థికపరమైనటువంటి అంశాలు ప్రారంభంలో కొంచెం చికాకు కలిగించిన వారాంతరంలో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మిత్ర సంబంధమైనటువంటి సహాయం, దూర ప్రాంతానికి సంబంధించినటువంటి వారు, దూరదేశం దూర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మిత్రుడి ద్వారా ఒక శుభవార్తను మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో కాలంగా స్తంభించి ఉన్నటువంటి పరిస్థితి నుండి ఆర్థిక లాభాలు చేకూరేటువంటి విధంగా మీ యొక్క జాతకంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో భార్యాభర్తల మధ్య బంధం పట్ల జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో మీరు మాట్లాడేటువంటి మాటని వాళ్ళు పొరపాటున అర్థం చేసుకోకపోగా అపార్థమవుతూ ఉండటం, కొన్ని విషయాల్లో సంజాయిషి ఇచ్చుకోవాల్సి రావటం మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. ఏది ఏమైనా ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు, సంతానానికి సంబంధించినటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. మరిన్ని సానుకూలవంతమైన స్థితిగతులు పొందడానికి గాను లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం, లక్ష్మీ నరసింహ ప్రభుల వారి యొక్క లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబ స్తోత్రాన్ని అనునిత్యం కూడా పారాయణ చేస్తున్న లక్ష్మీ నారసింహ ప్రభుల వారి యొక్క కరావలంబన స్తోత్రం చేస్తూ నారసింహ ప్రభుల వారికి తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని స్వామివారికి అందజేయండి. యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందే అవకాశం కనపడుతుంది. వృశ్చిక రాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్వితీయమైనటువంటి మార్పులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. దీనివల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఇంటా బయట కొన్ని మానసికమైనటువంటి ఒత్తిడులు తట్టుకోలేకపోవటం, కొన్ని విషయాల్లో అర్థం చేసుకోబోయినటువంటి ఒక అంశం అపార్థమవటం, కొంతమంది వ్యక్తులతో సాన్నిహిత్యం బదులు శాశ్వతంగా వాళ్లతో విరోధం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కలగబోతూ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తూ ఉండండి. భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి అంశాల మధ్య అవ్వచ్చు, మిత్రుల మధ్య అవ్వచ్చు, ఏవైనా సరే విరోధ భావనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భావోద్వేగాల్ని నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొత్త ప్రాజెక్టులు, కొత్త పథకాలు, మీరు చేసేటువంటి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. మిత్రుల యొక్క సహాయ సహకారాల చర్య వల్ల మీ దైనందిన జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం అనుకూలవంతమైనటువంటి జీవన విధానానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సంతానానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో తప్ప మిగతా అన్ని రకాలైనటువంటి అంశాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉంటాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కుటుంబ సంబంధమైనటువంటి అంశాలు, భార్యాభర్తల యొక్క బంధం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలను మీరు ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా సమయానికైతే డబ్బు మీ చేతికి అందుతుంది, కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను హనుమ ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించిన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి 108 అరటిపళ్లను తీసుకుని కదలీ అర్చనను చేయించగలిగితే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ధనుస్సు రాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ధనుసు రాశి జాతకులకి అనుకూలవంతమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకవైపు అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలైనటువంటి అంశాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ గ్రహంలో ఏదో తెలియని మానసిక సంఘర్షణ, ఇంటా బయట ఒత్తిళ్లు మాత్రం కొన్ని ఇబ్బంది కలిగిస్తున్న. ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, దూర ప్రాంత ప్రయాణం చేయగలుగుతారు.
మిత్రలాభం కలుగుతుంది. మీరు ముందుండి ఒక శుభకార్య సంబంధమైనటువంటి విషయాన్ని చక్కదిద్దేటువంటి అవకాశం ఉంది. గృహ సంబంధమైనటువంటి అంశాలు కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలకే కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మాసాలు సంవత్సరాలు మారిపోతున్నాయి, జీవన విధానం మారట్లేదన్న భావన కలిగినటువంటి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి స్థితి కలిగినటువంటి ఈ గ్రహగతులు ఈ వారం రోజుల్లో మీకు ఉండబోతున్నాయి. మీ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి, జీవిత లక్ష్యాన్ని ఛేదించడానికి అనుకూలవంతమైనటువంటి అవకాశాలు తప్పకుండా మీకు లభించేటువంటి అవకాశం కనపడుతుంది. ఆదిత్య హృదయాన్ని అనునిత్యం చదువుతున్న, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తున్న, సూర్య భగవానుడికి నీటిని అర్హ్యంగా వదిలిపెట్టిన అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు పొందుతారు. యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జీవనం ఉండేటువంటి అవకాశం కనపడుతోంది. మకర రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. పునర్వైభవాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విశేషంగా డబ్బును సంపాదిస్తారు. కోల్పోయినటువంటి చోటే మీ ప్రభావాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. పునర్వైభవం తప్పకుండా లభిస్తుంది. ధనమైతే సమయానికి తగ్గట్టుగా మీ దగ్గరకు ధనం వచ్చిన కొన్ని అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనాన్ని వృధా చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరిగే కొద్దీ కూడా మీకు సంబంధించినటువంటి విధి విధానంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, మీకు సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలను ఇబ్బంది పెట్టడానికి కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉన్నాయి. మీరు చేపట్టే ప్రతి కార్యంలో మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్ని ఎప్పటికప్పుడు గమనించుకోవటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, సేవా సంస్థలకు మంచి పేరు లభిస్తుంది. గొప్పగా టర్నోవర్ చేయగలుగుతారు. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో, ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా చక్కగా ఉన్నాయి. అయితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యం, ప్రత్యేకించి మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు ఉన్నాయి. కాబట్టి మహాకాలభైరవ రక్షణ మెడలో ధరింపచేసుకున్న, కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించిన, కూష్మాండ దీపం మీద నువ్వుల నూనెతో దీపారాధన చేసిన అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. కుంభరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. అదనపు ఆదాయ మార్గం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కుటుంబంలో వేరొక వ్యక్తి యొక్క ఆదాయం కలిసి రావటం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోయేటువంటి అవకాశం ఉంది. తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం నడుస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఎందుకో తెలియదు ఆర్థికంగా అనుకూలవంతమైనటువంటి అవకాశాలే కుంభరాశి జాతకులకి కనపడుతూ ఉన్నాయి. అయితే జీవిత భాగస్వామితో అనవసరంగా విరోధించేటువంటి అవకాశం, పరస్పరం తగవులు గొడవలు పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. విరామం, విశ్రాంతి లేకుండా అదనపు ఆదాయ మార్గం కోసం కానీ, ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సంతానం వృద్ధిలోకి రాగలుగుతారు. ప్రత్యేకించి మీ కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులకి మీ పరపతిని ఉపయోగించి వారికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చగలుగుతారు. కొన్ని రోజులుగా మీరు ఎవరికి ఉపయోగపడట్లేదనో, మీ పరిస్థితులు బాగలేక కూడా ఎవరో వ్యక్తులు మిమ్మల్ని సహాయం అడిగితే సహాయం చేయలేనటువంటి స్థితిగతుల్లో ఉన్నామన్నటువంటి పేరు తెచ్చుకున్న మీరు కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో విపత్కరమైనటువంటి సమస్యల్లో ఆపద్బాంధవుల్లాగా అందరికీ సహాయం చేయగలిగేటువంటి అవకాశాలు కూడా తప్పకుండా మీ వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జీవిత భాగస్వామితో
అన్ని విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విరోధాలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఇలవేల్పు దేవతా స్వరూపాలను విశేషంగా ఆరాధన చేస్తూ ఉన్న ఇంటి దేవతా స్వరూపాలు, గ్రామ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవారులను ఎక్కువగా నివేదించిన ఇలవేల్పు దేవతా స్వరూపానికి తెలుపు వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని పసుపచ్చగా మార్చి అందులో నాణెములను, పసుపు కుంకుమ అక్షతలను ఉంచి ముడుపుగా కట్టి ఇలవేల్పు దేవతా స్వరూపం యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి మొక్కును తీర్చుకోవటం వల్ల అనుకూలవంతంగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా లభించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీనరాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది. సహచరులు, ఉద్యోగులు, పై అధికారుల యొక్క మన్ననల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎంతో కాలంగా రానటువంటి బకాయిలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు చాలా అనుకూలవంతంగా ఉన్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. లగ్నంలో శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి స్థితి కారణంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కండరాలు, కీళ్ళు, విటమిన్లు వీటికి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. వివాహ జీవితం, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థితిగతులు సానుకూలవంతంగా ఉన్నాయి. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కాకపోతే మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల, కొంతమంది వ్యక్తుల యొక్క మధ్యవర్తిత్వం వల్ల అనుకూలవంతంగా ఉన్నటువంటి జీవిత భాగస్వామ్యం, వ్యాపార భాగస్వామ్యం ఇలాంటి వాటిలో కూడా పొరపొచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మూడో వ్యక్తి యొక్క చర్యలు, వాళ్లకు సంబంధించినటువంటి జోక్యాన్ని అనివార్యమైతే తప్ప వాటిని నివారించేటువంటి ప్రయత్నం చేయటమే చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వాళ్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. చాలా విషయాల్లో మీరు ముందే ఊహించినట్టుగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నట్టుగా జీవన గమనంలో కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా పట్టినటువంటి మబ్బు విడిపోయినట్లు విశేషవంతంగా ఎంతో కాలం నుండి పరిష్కారం కానటువంటి సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. చట్టపరమైన అంశాలు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు అనుకూలవంతమైనటువంటి తీర్మానాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. విశేషించి మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండటానికి గాను కాలభైరవ స్వరూపాన్ని, ప్రత్యేకించి లక్ష్మీనారాయణ స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే విశేషించి స్వామివారికి తులసి దళాలతో కట్టిన మాల, తులసిమాలను అందజేయండి. అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతోంది. ఇది ఈ వారం గోచారవశాత్తు గ్రహగతులను అనుసరించి గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకొని కృష్ణమాచార్య చెప్పినటువంటి వారఫలం. మళ్ళీ వచ్చేటువంటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. For more videos like this, subscribe Big TV channel.